ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఒట్టి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చి తెలంగాణ మొత్తం ఎలక్షన్ పెట్టినా సరే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ గెలిచడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే పేదల కాంగ్రెస్ పార్టీ కాదు, పేదలు దోసుకునే కాంగ్రెస్ పార్టీ లెక్క ఈ రోజు పనిచేస్తుంది. అన్ని వర్గాల ప్రజలను కానీ అన్ని వ్యవస్థలను కానీ సర్వనాశనం చేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అడుగుతున్నారంటే ఏ విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇదే విషయానికి సంబంధించి జూబ్లీహిల్స్ అడ్డా ఎవరైనా వస్తే ఇంత ప్రాణాలతో కూడా బయటకు కొనిరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నారు. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఓట్లేవది రాజకీయ స్టంట్ అండి. ఖాళీ గెలిచనాటికి మాట తప్ప గెలిచేది లేదు, ఏం లేదు. పక్కా గెలిచడం అంటే ఒక మాంగంటి సునీత గారు తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఎలక్షన్ పెడితే బీఆర్ఎస్ గెలుస్తుంది కదా. కాంగ్రెస్ ఊరికే మాటలతో ఏదో గెలిచాలని చెప్తుంది కానీ ఏమీ అభివృద్ధి చేసి కాదు అన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒట్టి మాటలతో ఏదో గెలిచాలని చెప్పేసి కాంగ్రెస్ పోల్లో ఏదో జిమ్మిక్కులు చేస్తున్నారు అంతే.